అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రైతులకు రుణమాఫీని ప్రకటించి ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్న శుభ సందర్భంగా కరీంనగర్లోని పెద్ద మార్కెట్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మరియు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి, శ్రీధర్ బాబు గారి చిత్రపటాలకు ఫలాభిషేకం చేసి సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. కార్యక్రమాన్ని 2 లక్షల రూపాయల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగా రైతు మేనిఫెస్టో, రైతు డిక్లరేషన్ని 2022 మే 6న మా అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు డిక్లరేషన్లో చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాము. ఎన్నికైన 6 నెలల లోపల ఈరోజు ఆ విషయాన్ని మేము నిరూపితం చేసినాము. ఈరోజు నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించినాము. రేవంత్ రెడ్డి గారు మహా గొప్ప నాయకుడు, పేదల పాలిటి పెన్నిధి, రైతులకు ఆదుకునే దేవుడు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు చేసిన విధంగా 31,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసి చూపించినారు. ఎవరైతే విమర్శలు చేసినారో, చెలొక్తులు విసిరినారో, వివిధ రకాలుగా బీఆర్ఎస్ నాయకులు కూతలు కూసినారో వాళ్ళ కూతలన్నిటికీ తెరదించుతూ మేము చేస్తాము ఆగస్టు 15 లోపల అని చెప్పినట్టుగా ఈరోజు ఆగస్టు 15కు ముందు జూలైలోనే 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పుడు చేసి ఈరోజు చేసి 1,50,000 రూపాయలను జూలై చివరి వారంలో చేయడం జరుగుతూ ఉన్నది. 2 లక్షల రుణాన్ని ఆగస్టు 15 లోపల చేస్తున్నాం. మాట చెప్పిందంటే కాంగ్రెస్ మాట మీద నిలబడే ప్రభుత్వం. మాట వేరు, చేత వేరు కాదు. ఎన్నికల్లో వాగ్దానం చేసి తప్పించుకునే చవటల్లాగా బీఆర్ఎస్ నాయకులు 2014లో 1 లక్ష రూపాయలు చేస్తా అని 2023 వరకు కూడా చేయలేనటువంటి దద్దమ్మలు వాళ్ళు. మరి ఈరోజు చెయ్యి అని సవాల్ విసిరినారు. మరి సవాలు స్వీకరించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. మరి మీ మామ, మీరు హరీష్ రావు గారు తల ఎక్కడ పెట్టుకుంటారో మీరు ఆలోచించుకోండి. ప్రజల్లో ముఖం చెల్లక, ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా గెలవక చతికిల పడ్డారు. మాది భారతీయ పార్టీ అనే ఒక ఢిల్లీలో ఒక ఆఫీస్ కూడా తెరిచి ఆ ఆఫీస్కు పోయే దిక్కు లేదు, దివానం లేదు. రాష్ట్రంలోనే తలుపులు మూసేసుకునే కార్యక్రమం ప్రారంభమైంది. 6 నెలల లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. 6 నెలలు కాదు కదా, మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా మళ్ళీ అధికారం రావడం కల్లా మీరు చేసిన తప్పిదాలు, మీ యొక్క నియంతృత్వ పోకడలు, ప్రజలను పట్టించుకోకపోవడం, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం వినకపోవడం, ముఖ్యమంత్రిని ఏ పేదలు కూడా ఎప్పుడు కూడా కలవలేని పరిస్థితి. మరి ఈరోజు ఎవరైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి నేరుగా వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. ప్రజాపాలనను ప్రజావేదిక ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. సమస్యలను స్వీకరిస్తూ ఉన్నారు. వారంలో ఒకరోజు సమస్యలను తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రజా పాలన అని మరొక్కసారి 2 లక్షల రుణమాఫీని చేయడం ద్వారా నిరూపితమైంది. కాబట్టి ఇప్పుడైనా బీఆర్ఎస్ నాయకులు తల వంచుకొని ఇక మాతో చేత కాదు, 10 ఏళ్లలో చేయనిది 6 నెలల్లో చేసినారని మీరు ఏదైతే రాజీనామా పత్రాలను సిద్ధం చేసుకున్నారో జై కాంగ్రెస్
कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद हाय हाय कांग्रेस 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 జగన్ నాయకత్వం తెచ్చుకోలేదా 2 లక్షలు ఇస్తామని చెప్తే కదా. ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది.